ప్రైజ్ లార్డ్, అంతా బాగున్నారు కదా. ఈరోజు మీ ముందుకి నేను ఒక సందర్భాన్ని తీసుకొచ్చాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు పేతురుని నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుచుండగా నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపుము అన్న విధానాన్ని బట్టి అందులోంచి ఒక సబ్జెక్ట్ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులుగా మనం చూసినట్లయితే ఒక ప్రవచనం ఉంది. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏమంటాడు అని అంటే, చెదరిపోయినటువంటి స్త్రీలను తిరిగి సమకూరుస్తాను అన్నట్లుగా వారిని గొర్రెలతో పోల్చినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అవి భయపడకుండాను బెదరకుండాను వాటిలో ఒకటేను తప్పిపోకుండాను నేను వారిని కాపర్లకు అప్పగిస్తాను అన్నాడు. అయితే ప్రియులరా, కాపర్లమైనటువంటి వానికి దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని దేవుడు ఎంతగా నమ్మి అప్పగించాడో ఈ ప్రవచనంలో చూస్తున్నాం. అంతేకాదు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ గొర్రెల గురించి శ్రేష్టమైన అంశాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియులరా, ఆ విషయాన్ని కూడా నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తా ఉన్నాను. అదేంటంటే గొర్రెలు కాపరిని వెంబడించేటటువంటి విధానంలోని కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలంటే మనం చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, గొర్రెలు అతని స్వరమును వినును. రెండవదిగా గొర్రెలు అతని స్వరమును ఎరుగును. 5వ వచనంలో ఆయన అంటున్నాడు, అన్యుని ఏమాత్రము వెంబడిపోవు అని చెప్తున్నాడు. వాటి యొద్దను అన్యుడి యొద్ద నుంచి అవి పారిపోవును అంటున్నాడు. మరి ఇంకా వచనాలు మనం చూసినట్లయితే గొర్రెలు కాపరి బాధ్యత అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గొర్రెల యొక్క కాపరి ఎలా ఉంటారు అని అంటే, బాధ్యత, రెండవది ప్రేమ, రెండు విషయాలు ఉన్నాయి. అందుచేత మనం చూసినట్టు 10వ అధ్యాయం 8వ వచనంలో యోహాను సువార్తలో ఆయన అంటాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. చూస్తారా ప్రియులారా? అంతేకాదు 9వ వచనంలో నేను ద్వారమును నా ద్వారా నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడును అని తెలియచేస్తా ఉన్నాడు. ఇంకొక విషయం తెలియచెప్పాలంటే 10వ వచనంలో గొర్రెలకు సమృద్ధి జీవాన్ని నేను కలుగు చేస్తాను అంటున్నాడు. మరి 11వ వచనంలో నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు అని తెలియచేస్తా ఉంటున్నాడు. ఇంకొక విషయం చూసినట్లయితే ఇక్కడ నేను గొర్రెలను ఎరుగుదును అంటున్నాడు. మరొక చోట చూసినట్లయితే ఒక ఐక్యత ఇక్కడ కనపరుస్తూ ఉంటున్నాడు. అదే మాట చెప్పమంటారా? ఆ విషయం ఏమైందని అంటే, అది కాపరికి మరి గొర్రెకు